హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు టిక్ టాక్లో బాగా వైరల్ అయిన నేమ్ ఆర్ట్ యాటిట్యూడ్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను ఈ వీడియో క్రియేట్ చేయడానికి వాడిన ప్రతి ఫైల్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి ప్రతి ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీ యొక్క పేరు పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకొని యాటిట్యూడ్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేనైతే నార్మల్గా ఈ మ్యూజిక్ వాడాను. మీరు ఇదే వాడాలని రూల్ ఏం లేదు. మీకు నచ్చిన మ్యూజిక్ పెట్టి మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫైల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి వైరల్ వీడియోస్ మీకు కావాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి వీడియో కూడా అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అనో, నైస్ అనో, ఆసమ్ అనో. మీరు కామెంట్ పెడితే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. ఇలా క్రియేట్ చేయాలంటే మీకు కంపల్సరీగా కైనమాస్టర్ ప్రో వెర్షన్ కావాలి. ఫ్రెండ్స్, మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఒక వీడియో ఇస్తున్నాను కైనమాస్టర్కి సంబంధించి. ఆ వీడియోని చూసి మీ కైనమాస్టర్ని అయితే అప్గ్రేడ్ చేసుకుంటే మీకు అన్ని ఫీచర్స్ కూడా ఫ్రీగా వస్తాయి. ఓకేనా? కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఆస్పెక్ట్ రేషియోలు అడుగుతుంది. 16:9 ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంటీగా వస్తుంది. మీడియా పైన టచ్ చేసి బ్యాక్గ్రౌండ్ పైన టచ్ చేసి ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీని సైజ్ మీరు 12 సెకండ్స్ పెట్టుకోండి. నేను పెట్టుకొని చూపిస్తాను చూడండి. ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్కి వచ్చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కదా యాటిట్యూడ్ పిఎన్జీ అనేది, దీన్ని ఇక్కడికి తీసుకొని ఇలా కొంచెం పెద్దగా చేసి ఇక్కడ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే దీని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకేనా? డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ పైన టచ్ చేయండి, టెక్స్ట్ పైన టచ్ చేయండి. మీరు ఎవరి పేరు అయితే పెట్టాలనుకున్నారో వాళ్ళ నేమ్లో ఫస్ట్ నేమ్ ఇక్కడ ఫస్ట్ లెటర్ రాసి ఇలా పెద్దగా చేసి ఇక్కడికి పెట్టేయండి. ఈ విధంగా పెట్టేసి ఏ పైన సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఫాంట్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని కొంచెం చిన్నగా చేయండి. చేసి ఈ విధంగా పెట్టేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేదారు కదా, మళ్ళీ దీనిపైన సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి డూప్లికేట్ చేయండి. ఈ డూప్లికేట్ పైన సెలెక్ట్ చేసుకొని ఇలా పక్కకి లాగండి. లాగేసి పైన కీబోర్డ్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకొని మిగతా లెటర్స్ రాయండి. మీ పేరు ఫస్ట్ లెటర్ రాశారు కదా, మిగతా లెటర్స్ అయితే ఇక్కడ రాసేయండి. ఇలా రాసేసి కొంచెం చిన్నగా చేయండి. నేను చేసి ఇక్కడ సెట్ చేస్తాను చూడండి. ఈ విధంగా సెట్ చేసి ఇలా ఫస్ట్కి వచ్చేయండి. మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఈ యొక్క ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇలా చిన్నగా చేసి ఇలా దగ్గరకు పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకుని అవసరమైతే ఎంని యువతలకి జరుపుకోవచ్చు. నేను సెట్ చేస్తాను చూడండి. ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ ఈ ఒక లెటర్ పైన సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ పైన టచ్ చేసి డూప్లికేట్ చేయండి. మళ్ళీ ఈ డూప్లికేట్ పైన సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకి జరిపి పైన కీబోర్డ్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకొని మై లైఫ్ ఈజ్ మై రూల్స్ అని రాయండి. ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. ఇట్లా ఓకే చేయండి. ఓకే చేసి కొంచెం చిన్నగా చేయండి. చేసి దీని కిందకి పెట్టేయండి. ఈ విధంగా పెట్టేసి ఇలా ఫస్ట్కి వచ్చేయండి. వచ్చేసరికి కదా ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోండి. షేర్ పైన టచ్ చేసి 720లో బిట్ రేట్ 4 MBPS పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని 30 FPS ఫ్రేమ్ రేట్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన టచ్ చేయండి. ఇది సేవ్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు దీనికి కలర్ ఎఫెక్ట్ పెట్టి క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇది సేవ్ అవ్వాలి. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని వీలైతే ఒకరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ గురించి చెప్పండి. సో ఇదైతే సేవ్ అయిపోయింది. బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ప్లస్ పైన టచ్ చేసి 16:9 ఎక్స్పోర్ట్ రేషియో తీసుకున్నాను. మీడియా పైన సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకున్న దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఫస్ట్కి వచ్చాను. ఈ విధంగా వచ్చింది. మళ్ళీ లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. మీడియా పైన టచ్ చేసి మీరు ఇంకొక లైటింగ్ వీడియో డౌన్లోడ్ చేసుకుంటారు కదా డిస్క్రిప్షన్ నుంచి, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన మీకు స్పిల్లెట్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది. దీంట్లో స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ప్లే చేస్తే మీకు ఇది నార్మల్గానే ప్లే అవుతుంది ఈ విధంగా. ఇప్పుడు దీనికి కలర్ ఎఫెక్ట్ పెట్టండి. దానికోసం లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కదా కలర్ వీడియోని, దాని ఇక్కడికి తీసుకోండి. ఇలా కత్తెర పక్కన మీకు స్పిల్లెట్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని కలర్ వీడియో పైన సెలెక్ట్ చేసుకొని ఆడియో సింబల్ పైన సెలెక్ట్ చేసుకొని సౌండ్ పూర్తిగా తగ్గించి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే కలర్ వీడియో పైన సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దీనిపైన సెలెక్ట్ చేసుకొని మల్టీప్లే చేయండి.
చేయండి. సో చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే కలర్ వీడియో పైన సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. కిందకి వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఇందులో కలర్ వాల్యూ పెంచండి. ఇప్పుడు మీరు ప్లే చేస్తే మీకు స్నో ఇక్కడ కింద ఉన్న ఫాగ్ కానీ లేకపోతే ఈ వీడియో కానీ పూర్తిగా కలర్ మోడ్లోకి అయితే మారిపోతుంది. చూడండి పైన లైటింగ్ కానీ కింద ఫాగ్ కానీ సో ఈ విధంగా మారిపోతుంది. చూడటానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఏదైనా మంచి మ్యూజిక్ పెట్టుకోండి. ఆడియో పైన టచ్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లోకి వచ్చి మీకు నచ్చిన మ్యూజిక్ పైన టచ్ చేసి ప్లస్ టచ్ చేయండి. ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోతుంది. ఇప్పుడు క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా మనకు వచ్చేస్తుంది మన పేరుతో కలిపి. సో దీన్ని ఇప్పుడు సేవ్ చేసుకుందాం. ఇక్కడ షేర్ పైన టచ్ చేసి 720లో 30 fps పెట్టుకొని బిట్రేట్ 4 mbps పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన టచ్ చేయండి. ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా అయితే ట్రెండింగ్ స్టేటస్ వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.